లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇదన్న మాట మన అసెంబ్లీ ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కోసం 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం. అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష. మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం విన్నాం. తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు నేను అదే అంటున్నా, తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు. ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం? అనలేం. అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు. అర్జున్, నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే గాని పాలిటీషియన్ కాదు. స్వతంత్ర భారతంలో అసాధ్యం సాధ్యమైంది, కళ నిజమైంది. ప్రజలే కాదు, ప్రజాప్రతినిధులు కూడా చట్టానికి అతీతులు కాదన్న విషయాన్ని నిరూపిస్తూ మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో బయటపడ్డ ఈ అక్రమ నగదు ఒక్క రాష్ట్రాన్నే కాదు, యావత్ దేశాన్నే విస్మయానికి గురి చేసింది. నాకు దమ్ముంది. ఇంకా పాలమూరులో వలసలుండవు, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులుండరు, చేనేత కార్మికుల చావులుండవు, పత్తి రైతుల ఆత్మహత్యలుండవు, ఉత్తరాంధ్రలో నిరక్షరాస్యులుండరు, రాయలసీమ రతనాల సీమ అవుతుంది. నాకు దమ్ముంది. అవినీతిపై యుద్ధం చేశాను. నాకు దమ్ముంది. అవినీతి ఎమ్మెల్యేని మీ ముందు నిలబెట్టాను. నాకు దమ్ముంది. నేర చరిత్రే కాదు, ఏ రాజకీయ చరిత్ర లేని 294 మందిని శాసనసభలోకి నడిపిస్తాను. నాకు దమ్ముంది ఈ చట్టాన్ని సవరించడానికి, ఈ వ్యవస్థని మార్చడానికి. డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా? Leader, leader, leader.